బిగ్ బాస్ సీజన్ 8 లో 12వ వారం నామినేషన్ లో మొత్తం 5గురు సభ్యులు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇంటి సభ్యులని కాపాడుకోవడం కోసం ఓట్లు వేయడానికి ఇవాళ ఆఖరి రోజు ఆడియన్స్ కి. అయితే ఈ వారం మొత్తం 5గురు సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఆ 5గురు ఎవరంటే నబీల్, నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ. అయితే గడిచిన 24 గంటలలో ఓటింగ్ ట్రెండ్స్ లో మార్పు కనిపించింది. మొదటి రోజు నుంచి టాప్ లో ఉంటూ వస్తున్న నబీల్ ని బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ వెనక్కు తోసేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రెండవ స్థానంలో నబీల్ అయితే పడిపోయాడు. అయితే నిఖిల్ అండ్ నబీల్ మధ్య 2% ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక మూడవ స్థానంలో యథావిధిగా ప్రేరణ కొనసాగుతుండగా చివరి 2 స్థానాల్లో ఉన్న పృథ్వీ అండ్ యష్మిల స్థానాల్లో మార్పులు వచ్చాయి. అయితే పృథ్వీ మొన్నటి వరకు 4వ స్థానంలో ఉంటూ వచ్చాడు. నిన్న యష్మికి నిఖిల్ తో మళ్లీ ఒక మంచి బాండింగ్ రావడంతో, అలానే టాస్క్ లో పృథ్వీని సేవ్ చేసినందుకు, అలానే టాస్క్ లో ఆడినందుకు ఓటింగ్ ని మెరుగుపరుచుకుని 4వ స్థానానికి ఎగబాకింది. అయితే పృథ్వీ మాత్రం లీస్ట్ కి పడిపోయాడు. యష్మికి మెయిన్ ఓట్లు మొత్తం నిఖిల్ కాంపౌండ్ నుంచి స్ప్లిట్ అవ్వడంతో ఆమెకు స్లైట్ ఎడ్జ్ వచ్చింది పృథ్వీ కన్నా. లేకపోతే పృథ్వీనే యష్మి కన్నా పైన ఉన్నాడు ఓటింగ్ లో. మళ్లీ నిఖిల్ వెళ్లి మాట్లాడటం, యష్మి వీళ్ళిద్దరి మధ్య ఏమి జరగనట్టు ఫ్రెష్ గా ఇద్దరి మార్నింగ్ మళ్లీ హెల్తీగా ఉండటంతో ఆ ఓటింగ్ లో డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. అయితే వీరికి జస్ట్ 1% మాత్రమే ఓటింగ్ లో డిఫరెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ అనే గండం నుంచి గట్టెక్కాలంటే మెగా చీఫ్ టాస్క్ లో గట్టిగా పర్ఫామ్ చేసి హౌస్ లో మంచిగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడైనా నామినేషన్స్ లో లేని వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వేసే అవకాశాలు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ వారం జరగబోయే ఎలిమినేషన్ లో ఏ ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అవుతాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.